అపర్ణాదేవి వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి రాజు వస్తూ ఉంటాడు. అది గమనించిన అపర్ణాదేవి అయితే ఏది మన చేతుల్లో ఉండదు. అన్నీ జరగవలసినవన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. అది గుర్తుపెట్టుకో రాజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుకైతే అమ్మ ఏం మాట్లాడుతుందో అర్థం కాక వాళ్ళ అమ్మని అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం నువ్వు ఏం చేయకపోయినా సరే జరగవలసినవి అలా జరిగిపోతూ ఉంటాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు రాజు వైపు చూసి ఇప్పటికీ మన కంపెనీకి 100 సంవత్సరాలు నిండిపోయాయి. ఇంత కంపెనీ ఇంత అభివృద్ధి చెందిందంటే నీ చెయ్యి హస్తం చాలా ఉంది రాజ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బామ్మగారు అయితే నువ్వు వెళ్ళిన తర్వాత కంపెనీ మరింత అభివృద్ధి చెందింది. దానికి గల కారణం నువ్వే రాజ్ అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న రాజుని పొగుడుతూ ఉంటుంది. అది చూసిన రుద్రాణి అయితే చాలా కుళ్ళుతో ఉంటూ ఉంటుంది. రుద్రాణి అక్కడి నుండి చాలా కోపంగా వెళ్ళిపోయి అక్కడ ఉన్న అనామికకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు చూడు, వాడు మళ్ళీ ఫైల్స్ తీసుకొని కంపెనీకి వెళ్తున్నాడు. ఆ కంపెనీ మళ్ళీ అభివృద్ధి చెందుతూ ఉంది. నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అనామిక అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనామిక అయితే నేను ఎంత పెద్ద ప్లాన్ వేశానో అది మీకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఏం ప్లాన్ వేశావు నువ్వు అని చెప్పి రుద్రాణి అడుగుతూ ఉంటుంది. ఏంటా ఆ ప్లాన్? నా కంపెనీ తరపున కావ్యాన్ని నిలబెడుతున్నాను. కావ్య ఇప్పుడు నా కంపెనీని మొత్తం చూసుకుంటుంది. ఇప్పుడు భార్యకి భర్తకి మధ్యన హోరాహోరీ పోటీ అయితే జరుగుతుంది. అది చూసి చాలా ఆనందించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో రాజ్ కావ్య వాళ్ళు గుడికి వెళ్తూ ఉంటారు. ఇంతలో ఒకేసారి గంట కొట్టి ఒకరినొకరు చూసుకుంటూ చాలా కోపంగా అయితే ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.